హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు బ్లాగ్స్. ఈరోజు వీడియోలో దాబా స్టైల్ చికెన్ మసాలా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. మనం చికెన్ మసాలా రెసిపీని చిన్న చిన్న ఫంక్షన్స్లో, బగార్ రైస్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్లీ చికెన్ మసాలా రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమాటో, కొత్తిమీర అండ్ పుదీనా, సాజీరా, మసాలా దినుసులు, పసుపు, అల్లం, కారం, పెరుగు, జీడిపప్పు అండ్ మెయిన్గా మనకు కావాల్సింది చికెన్ అన్నమాట. చికెన్ని బాగా కడుక్కోవాలి. నేనైతే సాల్ట్, పసుపు వేసుకొని బాగా నీట్గా కడుక్కున్నాను 2 or 3 times. ఫస్ట్ అయితే మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. అందులోకి అల్లం పేస్ట్, పసుపు వేసుకొని చికెన్ని బాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ అయితే రుచికి సరిపడా కారం కొంచెం ఎక్కువనే పడుతుంది మసాలా కర్రీకి. సో మనము టమాటో ఆనియన్ పేస్ట్ వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే తీసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక 1 hour, ½ an hour to 1 hour పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి మ్యారినేషన్ కోసం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాను మసాలా దినుసులు వేయించుకోవడానికి. నేను మసాలా కర్రీస్ చేసిన, నాన్ వెజ్ చేసిన మ్యాక్సిమం ఫ్రెష్ గరం మసాలానే తీసుకుంటాను. అప్పుడు నూరుకున్నదైతేనే బాగుంటుంది మసాలా కర్రీస్కైనా, నాన్ వెజ్ ఐటమ్స్కైనా. మసాలా దినుసులు వేగిపోయాయి. నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. అవి మిక్సీకి పట్టుకోవాలి. అండ్ జీడిపప్పు తీసుకున్నాను. జీడిపప్పు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. లైట్గా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి. సో మనం బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ వేయించుకుంటే మాడిపోతాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను గీ తీసుకున్నాను కొంచెము, అండ్ ఆయిల్ కూడా తీసుకున్నాను ఆనియన్, టమాటో కొంచెం ఫ్రై చేయడానికి. ఆనియన్స్ కుక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఆనియన్స్ అండ్ టమాటా మనం కుక్ చేసుకుందాం. ఫస్ట్ అది గ్రేవీకి యూస్ చేసుకుందాం మిక్సీ పట్టుకొని. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, తొందరగా కుక్ అవ్వాలి ఆనియన్స్ అనుకుంటే. ఆనియన్స్ 40% కుక్ అయిన తర్వాత మనం టమాటో యాడ్ చేసుకుందాము. మధ్యలో లిడ్ తీసి కలుపుకోవాలి, లేదంటే మాడిపోతాయి ఆనియన్స్. మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. సో 40% కుక్ అయ్యాయి ఆనియన్స్. మనం టమాటో యాడ్ చేసుకుందాము ఆనియన్స్లో. ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకున్న తర్వాత ఒక 3 to 4 minutes కుక్ చేస్తే టమాటో కూడా ఉడికిపోద్ది. టమాటో అండ్ స్కిన్ అనేది సపరేట్ అయితే మనకు మిక్సీకి పట్టుకోవడానికి ఓకే అన్నమాట. సో నాకు టమాటో అండ్ స్కిన్ అనేది సపరేట్ అయింది. సో మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మసాలా దినుసులు నేను మిక్సీకి పట్టుకున్నాను. ఫస్ట్ టమాటో, ఆనియన్ మిక్సీకి పట్టుకుంటే తడిగా ఉంటుంది. ఈ మసాలా అనేది కాదు కాబట్టి ఫస్ట్ నేను మసాలా దినుసులు మిక్సీకి పట్టుకున్నాను.
గరం మసాలా మిక్సీ పట్టడం అయిపోయింది. సో ఆనియన్ అండ్ టమాటో మిక్సీకి పట్టుకుంటున్నాను. ఈ టమాటో ఆనియన్ పేస్ట్ అనేది చాలా స్మూత్గా రావాలి, లేకపోతే మనం తినేటప్పుడు పలుకులు పలుకులు ఉంటుందన్నమాట. నెక్స్ట్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని నేను మిక్సీకి పట్టుకున్నాను. తర్వాత సేమ్ ప్యాన్లో నేను బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకొని ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సాజీరా, అండ్ పుదీనా, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కేజీ చికెన్ కాబట్టి ఆనియన్స్ పడతాయి మనకు కొన్ని ఎక్కువగానే. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. మీరు తక్కువ తీసుకుంటే ఆ చికెన్కి సరిపడా ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది పోపులో వేసుకుంటే. ఆనియన్స్ ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి. సో మనం ఆల్రెడీ నూరి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుందాం. మధ్యలో కలపాలి, లేదంటే మాడిపోతుంది గ్రేవీ. సో మనం వాటర్ ఇంకా పోయలేదు కాబట్టి త్వరగా మాడిపోతుంది. గ్రేవీ చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనము ఆల్రెడీ మిక్సీలో కొంచెం మనకు పేస్ట్ ఉంటుంది కదా, అది ఎందుకు వేస్ట్ చేయాలనేసి నేను వాటర్ పోసుకొని ఆ గ్రేవీలో యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా కొంచెం వాటర్ పడతాయి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ చాలు. ఆల్రెడీ మనం చికెన్ వేస్తే అందులోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ వాటర్ అనేది గ్రేవీకి సరిపోతుంది. నేను 3 to 4 minutes కుక్ చేసుకున్నాను. సో గ్రేవీ అనేది కుక్ అయింది. సో మనం ఇప్పుడు చికెన్ అనేది గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. లివర్ ఫస్టే వేస్తే తునిగిపోతుంది. సో కొంచెం ఉడికిన తర్వాత మనం లివర్ని యాడ్ చేసుకుందాం. చికెన్ వేసుకున్న తర్వాత గ్రేవీ అండ్ చికెన్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలా ఈక్వల్గా సెట్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 3 to 4 minutes కుక్ అవ్వనివ్వాలి. అండ్ తర్వాత లిడ్ తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చూడండి ఎలా కుక్ అవుతుందో చికెన్. అలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని మళ్ళీ 3 to 4 minutes అలా కుక్ అవ్వనివ్వాలి. సో మనం లివర్ పక్కన పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ లివర్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో పీసెస్ అన్నీ పక్కకు అని మధ్యలో దాన్ని యాడ్ చేసుకోండి. అండ్ అగైన్ మళ్ళీ 2 to 3 minutes కుక్ చేద్దాం చికెన్ని. నేను ఇక్కడ రెసిపీ చేస్తుంటే మా విషు చూడండి ఏం చేస్తున్నాడో, కింద ఆడుకుంటున్నాడు అరుస్తూ. ఏమైంది, తలకాయ పట్టుకున్నావు? త్రీ మినిట్స్ తర్వాత లిడ్ తీసుకొని మనం ఆల్రెడీ నూరి పెట్టుకున్న గరం మసాలాని యాడ్ చేసుకుందాం.
గరం మసాలాని బాగా మిక్స్ చేసుకోండి, మంచిగా కలిసేలాగా మొత్తం చికెన్కి. విషు హలో హలో విషు హలో 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 ఇయ్యవా నాకు ఈ ఫ్లయింగ్ కిస్ విషు. డబ్బో ఎంత వచ్చిందిరా నీకు బాధ. విషు ఫ్లయింగ్ కిస్ ఇస్తావా నాకు? ఫ్లయింగ్ కిస్ ఈ నాన్న ఫ్లయింగ్ కిస్ నవ్వుతావేంద్రా? ఫ్లయింగ్ కిస్ ఏ ఎక్కిరిస్తా చూడాడు. ఫ్లయింగ్ కిస్ అంటారా? ఫ్లయింగ్ కిస్. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, ఉడికిపోయింది అనుకుంటా. ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికిందా లేదా అనేది. పీస్ అయితే తునుగుతుంది, సో ఉడికిపోయింది, ఈజీగా తునుగుతుంది. మీకు సాల్ట్ అండ్ కారం పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు సరిపోయింది కరెక్ట్గానే, అండ్ నేను కొత్తిమీర యాడ్ చేసుకున్నాను లాస్ట్లో. చూడండి ఎంత బాగా వచ్చిందో లుక్, కన్సిస్టెన్సీ. చూడండి ఒకసారి ఆ టెక్స్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మసాలా గ్రేవీ కూడా ఎక్కువ వచ్చింది. ఫైనల్లీ చూడండి దాబా స్టైల్ చికెన్ మసాలా రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకవేళ ఈ రెసిపీని చేయాలనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.